వెళుతూ ఉన్నాము దేవుని బిడ్డలారా. 6వ వచనమును ఈరోజు మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. 5 వచనాలు దాదాపుగా 10 వారాలు నుండి మనము పరమగీతాలను ధ్యానిస్తూ వెళుతున్నాం. ఎన్ని వారాల నుండి? 10 వారాలు అయింది ఇప్పటికి. అంటే 10 వారాలు అంటే 2 నెలల 15 రోజులు. ఇంకా ఒక అధ్యాయం కూడా పూర్తవలేదు. మరి ఈ పరమగీతాలు అయినప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, కానీ త్వరగానే మనము చాలా విషయాలు నేర్చుకోవడానికి సిద్ధపడదాము. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని కూర్చున్నటువంటి సంగతులను ధ్యానించడానికి దేవుడు మనను ప్రేమించి మనకిస్తున్న ఈ శ్రేష్టమైన దీవెనకరమైన సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ పరమగీతాలు 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా మీరు వినండి దేవుని బిడ్డలారా. నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. చాలా శ్రేష్టమైన విషయాలు, యోధా జాతికి సంబంధించిన అమూల్యమైన సత్యాలు మనము ధ్యానిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాము దేవుని బిడ్డలారా. ఇక్కడ షూలమ్మితి యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతూ అంటున్న మాట ఏమంటుందంటే, నల్లని దానినని నన్ను చిన్న చూపు చూడకుడి. ఆమె రంగుల గురించి మాట్లాడుతూ ఉంది. ఎలా ఉందట? నేను నల్లగా ఉన్నాను. యెరూషలేము కుమార్తెలు ఎలాగున్నారు? తెల్లగా. అంతేనా? దాని అర్థం నేను నల్లగా ఉన్నానని నన్ను మీరు ఏ చూపు చూడకూడదు, చిన్న చూపు చూడకండి అని చెబుతూ ఉంది షూలమ్మితి దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు సొలొమోను ఆ నల్లగా ఉన్న షూలమ్మితిని ప్రేమించాడు అని ఈ చరిత్ర మనకి చెబుతా ఉంది కదా. ఎవరిని ప్రేమించాడు? నల్లగా ఉన్న షూలమ్మితిని ప్రేమించాడు. నలుపు కొంతమందికి ఎలా ఉంటుందంటే లోపముగా కనబడుతుంది దేవుని బిడ్డలారా, లోటుగా కనబడుతుంది. ఒక వ్యక్తిలో ఉన్న లోపాన్ని మనము చూసినప్పుడు, ఒక వ్యక్తిలో ఉన్న లోటును చూసినప్పుడు వారి పట్ల మనకి ఎలాంటి భావం ఉంటుందంటే చిన్న చూపు. అనగా నా ముందు వాళ్ళు ఎందుకు సరిపోరు అని చిన్న చూపు చూసే స్వభావము చాలామంది మనుషుల్లో ఉంటుంది. సహజంగా మనుషుల్లో ఉన్న దుర్గుణాలలో ఇది ఒక దుర్గుణం. అంటే ఎదుటి వారిని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడటం, ఎదుటి వారిని అవమానకరంగా మాట్లాడటం, ఎదుటి వారిని హేళన చేసి మాట్లాడటం అనే దౌర్భాగ్యపు లక్షణము చాలా మందిలో ఉంటుంది అనే సత్యం ఇక్కడ లేఖనం మనకి బోధిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. నిజంగా మన జీవితంలో లోటున్నా లోపమున్న నన్ను నా ప్రభు ఏం చేశాడు? ప్రేమించాడు. ఏమని ప్రేమించాడు? షూలమ్మితి ఒకవేళ నల్లగా ఉన్నదని తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటే సొలొమోను అన్నాడు స్త్రీలలో, ఏమన్నాడు? స్త్రీలలో చెప్పాలి అధిక మనలో ఉన్న లోటును మర్చిపోయి మన సౌందర్యాన్ని చూసి సంతోషపడేవాడు మన ప్రియుడైన యేసు క్రీస్తు దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు మనుషులు మనలో లోపాన్ని వెతుకుతారు, మనుషులు మనలో ఉన్న లోటుని వెతుకుతారు, మనుషులు మనలో ఉన్న బలహీనతను చూసి ఎగతాళి చేస్తారు. కానీ మనల్ని ప్రేమించే ప్రభు అయిన యేసుక్రీస్తు మన లోటును చూసి ఎగతాళి చేసేవాడు కాడు, మన లోపాన్ని చూసి మనల్ని అవమానపరిచేవాడు కాడు. ఆయన ఆ లోపముగా ఉన్న నన్ను ప్రేమించిన ప్రేమామయుడు, లోటులో ఉన్న నన్ను ప్రేమించిన ప్రేమామయుడు. లోకము మనల్ని ప్రేమించాలి అంటే లోటుగా ఉన్న వారిని ఎవరు చెప్పలే ప్రేమించరు. అవును కదా? లోటుగా ఉన్న వారిని ఎవరు ప్రేమించరు దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాను అంటే, సహజంగా వయసులో ఉన్నవారు ఎవరైనా ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ప్రేమిస్తారు. దేన్ని చూసి? అందాన్ని చూసో కదా, వాళ్ళకున్న టాలెంట్ని చూసో,
వాళ్ళకున్న ఏదో ఒక దానిని చూసి ప్రేమిస్తారు తప్ప లోపం ఉన్న వారిని, అనగా కాళ్ళు సరిగ్గా లేని వారిని, చేతులు సరిగా లేని వారిని, కళ్ళు లేని వారిని ఎవరైనా ప్రేమించడం చూసామంటే ఉన్నారు. 100కి 1 చెప్పండి. మనం దేన్ని చూసి ప్రేమిస్తాం? ఆస్తి అన్నా కనబడాలి, ఐశ్వర్యం, ఏదో ఒక గొప్పతనం ఉంటేనే మనం ప్రేమ అంటాం. దానికి ఏమని పేరు పెట్టుకున్నాం? ప్రేమ. పై రూపాన్ని చూసి ప్రేమించేది, అంతస్తుని చూసి ప్రేమించేది, వెనకాల ఏదో ఉన్న గొప్పతనాన్ని చూసి ప్రేమించేది ప్రేమ కాదు, అది మోసము. నిజమైన ప్రేమ లోపాన్ని చూసి చెప్పాలి ప్రేమించేది. స్వచ్ఛమైన ప్రేమ, కలంకము లేని ప్రేమ, పవిత్రమైన ప్రేమ ఎలాంటిది అంటే లోపముగా ఉన్న ప్రేమించగలిగేది నిజమైన ప్రేమ. అది సొలొమోను ప్రేమ. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. ప్రతి మనిషిలో ఉండి లోపాన్ని, దేవుడే లోపాన్ని వెతికితే ఈ ప్రపంచంలో లోపము లేని వాడు ఒక్కడు చెప్పలే. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేరు. నిజంగా రక్షింపబడిన తర్వాత దేవుడు లోపాన్ని వెతికితే ఏ విశ్వాసి దేవుని దగ్గరకు రాలేడు. కారణం ఏంటో తెలుసా? ప్రతి నిత్యము ఏదో ఒక దానిలో మనం పడిపోతూనే చెప్పాలి ఉంటాము. అందుకనే ప్రభు అన్నాడు, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనము. కానీ మనకున్న గొప్ప లక్షణం ఏంటంటే మన బలహీనతలను దాచుకుని, మన లోపాలను దాచుకుని ఇతరుల లోపాలు ఏం చేస్తామో ఇతరుల లోపాన్ని ఎత్తి చూపిస్తాం. అందుకనే ప్రభు అన్నాడు, నీలో ఉన్న దోలాన్ని దాచుకుని అన్నాడా? దేన్ని? నీలో ఉన్న దోలాన్ని దాచుకుని ఎదటి వాని కంటిలో ఉన్న నలుసును నీవు ఎదటి వాళ్ళు క్షమించాలి. మనలో ఉన్న దోలాన్ని దాచుకుని ఎదటిగా వాళ్ళు ఉన్న ఏం వెతుకుతాం? నలుసుని వెతుకుతాం. ఇది మానవ స్వభావం. యెరూషలేము కుమార్తెలు షోలమ్మితిలో ఉన్న లోపాన్ని వెతికి అవమానించినట్లుగా లేఖనం కనబడుతుంది. తర్వాత వాళ్ళే తెలుసుకుని ఏమన్నారు తెలుసా? వాళ్ళే తెలుసుకుని 5వ అధ్యాయం వచ్చినప్పుడు అన్నారు, స్త్రీలలో అతి సుందరమైన. ఎందుకు? మన లోపాన్ని చూసి మనం చింతించకూడదు, మన లోపాన్ని గురించి మనం కృంగిపోకూడదు, మనలో ఉన్న బలహీనతను బట్టి మనం భయపడకూడదు. ఒక దినాన్ని దేవుడు బలహీనముగా ఉన్న మనలను నిలబెడతాడు. ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడ ఆగిపోయామో, ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడైతే అవమానపరచబడ్డామో, ఎక్కడైతే విడవపడ్డామో అక్కడే దేవుడు ఒక దినాన్ని నిన్ను మహిమపరుస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, అదే విషయాన్ని షోలమ్మితి మాట్లాడుతూ ఉంది. నాలో ఉన్న లోపాన్ని చూసి మీరు అవమానపరచకండి, నాలో ఉన్న లోపాన్ని చూసి మీరు అవమానపరచకండి. ఈ ఇతరులను చిన్న చూపు చూసే స్వభావము ఆదిమ సంఘములోనే ఉంది. ఎక్కడుంది? ఆదిమ సంఘములోనే ఇతరులను చిన్న చూపు చూసే స్వభావం ఉంది. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయములో 1వ వచనం అంటాడు, వెధవరాళ్ళు. ఎవరు వాళ్ళు? వెధవరాళ్లను హెబ్రీయులు చిన్న చూపు చూశారట. హెబ్రీయులు అంటే ఎవరు? ఇజ్రాయేలు జాతి. యూదులు వెధవరాళ్లను చిన్న చూపు చూసి, అంటే తక్కువగా అవమానపరిచే స్వభావము, వెధవరాళ్ళ పట్ల నిర్లక్ష్య వైఖరి, వెధవరాల పట్ల అవమానకరంగా ప్రవర్తించే తీరు యూదులలో వచ్చినప్పుడు గ్రీకులు దాన్ని ఖండించారు. ఇది అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో చరిత్ర మనకు కనబడతారు. వెధవరాల పట్ల చిన్న చూపు, వెధవరాల పట్ల అవమానకరమైన చూపు దేవుని బిడ్డలారా చూసినట్లుగా ఆదిమ సంఘములో ఉన్న లోపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను. దాదాపుగా 15 సంవత్సరాల క్రితం నా స్నేహితుడు లేక కొడుకు పుడితే వాళ్ళ ఫంక్షన్గా నేను వెళ్ళాను. దేవుని బిడ్డలారా, నన్ను ఇన్వైట్ చేశారు. అందరూ స్టేజ్ మీదకి వస్తూ ఉన్నారు. ఆ బిడ్డను చూసి చాలా సంతోషపడుతున్నారు. దేవుడు అలా చేశాడు, దేవుడు ఎలా చేశాడు అంటున్నారు. కానీ తల్లిని పిలవట్లే స్టేజ్ మీదకి. ఎవరిని పిలవట్లేదు?
తల్లిని స్టేజ్ మీద పిలవట్లేనప్పుడు నేను అడిగాను, ఎదురు అమ్మేది పిలువు అంటే అలా ఆవిడంగా చూస్తున్నాడు. ఎవరంగా చూస్తున్నాడు? భార్యంగా చూస్తున్నాడు. ఆవిడంది, అత్తయ్య గారు పైకి రారు సిగ్గండి. ఎవరట? మరి వాళ్ళ అమ్మ వచ్చేసింది, వాళ్ళ నాన్న వచ్చేసాడు. అప్పుడు అన్నాను, సరే నేను వెళ్ళి తీసుకొస్తానని నేను వెళ్తుంటే నా వెనక కారు మొఖం వేసుకుని చూశారంటే. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే వెధవరాలకి దీవించే అర్హత చెప్పాలి లేదు. వెధవరాలి నోటి మాటలు నా బిడ్డకు దీవెనకరము కావు అంటే ఎంత దౌర్భాగ్యపు అజ్ఞానములో వాళ్ళు ఉన్నారో. దేవుని బిడ్డలారా, దౌర్భాగ్యపు అజ్ఞానం అది. యేసు ప్రభువుని యెరూషలేము మందిరానికి తీసుకొచ్చారు, అవునా? తెలుసా మీకు? తీసుకొచ్చినప్పుడు సిమియోను యేసు ప్రభువుని గురించి మాట్లాడా? అక్కడ ఇంకొక ఆవిడ ఉంది, ఆమె 84 సంవత్సరాల నుండి ఎవరావిడే చెప్పాలి, ఎవరావిడ? వెధవరాలు. ఆమె పేరేంటి? అన్నా. ఏం పేరేమే? అన్నా కూడా యేసు ప్రభు గురించి ప్రవచించిందా లేదా? మాట్లాడలేదు ఎవరనే? దీవెన వచనము చెప్పిందా లేదా? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి చూడండి. దీవెనకరమైన మాటలు ఆమె మాట్లాడిందా లేదా చెప్పాలి మీరు. ఇలా నాకు చూడండి, అక్కడ మాట్లాడతారు కదా. ఏముంది? యేసు ప్రభువును గూర్చి దీవెనకరమైన మాటలు. ఎలాంటి మాటలు అవి? దీవెనకరమైన మాటలు. ఎవరామె? వెధవరాలు. ఎన్ని సంవత్సరాల నుండి? 84 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 84 సంవత్సరాలు వెధవరాలుగా ఉండే ఆనందం ఉంది. ప్రభు, నువ్వు లోకానికి దీవెనకరంగా వచ్చా. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఫలింపు. ఒక వెధవరాలు లోకరక్షకుడైన ప్రభువునే. అది వాక్యము వెధవరాలకు ఇచ్చిన చెప్పలే ప్రాధాన్యత. ఎవరికి ఇచ్చిన ప్రాధాన్యత? బైబిల్ గ్రంథము ఒక వెధవరానికి ఇచ్చిన ప్రాధాన్యత. విలువ తెలియని దౌర్భాగ్యులు ఎంతో మంది అవమానకరంగా మాట్లాడతారు, నిర్లక్ష్యం చేస్తారు. కానీ వాక్యాన్ని తెలిసిన వాడు, వాక్యాన్ని గ్రహించిన వాడు, వాక్యానికి విలువించిన వాడు వెధవరాలిని గౌరవిస్తాడు అని లేఖనం స్పష్టంగా చెప్పలే మాట్లాడుతూ ఉంది. ఆలోచించాలి దేవుని బిడ్డలారా. యోధా జాతి వెధవరాలి పట్ల చిన్న చూపు చూసినప్పుడు అక్కడ గ్రీకు సంవత్సరుకి అంటే అన్యులు వాళ్ళను వ్యతిరేకించారు. ఎవరినే? వెధవరాలు పట్ల చిన్న చూపు చూసే హెబ్రీయులను. వెధవరాల గురించి బైబిల్ ఎంత అద్భుతమైన విషయాలు రాయబడ్డాయో, ఎంతో శ్రేష్టమైన విషయాలు వెధవరాల గురించి రాయబడ్డాయి. ఇంకా మనం ముందుకు వెళితే దేవుని బిడ్డలారా, ఈ చిన్న చూపు చూసే స్వభావము ఎవరికొందో యేసు ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము మనం చూసినట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయంలో అద్భుతమైన మాట మనకు కనబడతా ఉంది. 24వ వచనములో, వినుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు. పరిచయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి? పరిచయం. ఎవరు? ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన చెప్పాలి శాస్త్రులు, పరిచయులు. శాస్త్రులు కూడా ధర్మశాస్త్రం బాగా తెలుసు, పరిచయులు కూడా ధర్మశాస్త్రం బాగా తెలిసాడు. విశ్రాంతి దినాన్న దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఆ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. విశ్రాంతి దినాన్న దేవుడు ఒక మంచి పని చేశాడు. ఆ మంచి పని చేసినప్పుడు వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. ఏమని వ్యతిరేకించారు? విశ్రాంతి దినాన్న ఏ పని చెప్పాలి కూడదు. కానీ ధర్మశాస్త్రం ఏమని చెప్పిందో తెలుసా? ఏ వ్యక్తిని అవమానించకూడదు అని చెప్పింది. నీ పొరుగు వాడిని ఏది నువ్వు ఆశించకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు వాడిని నువ్వు
ప్రేమించాలి. నీ పొరుగువాడిని భార్యను కానీ నీ పొరుగువాడిని దేన్ని కొన్ని ఆశించకూడదు. పొరుగువాని పట్ల ఎలా ఉండాలో నేర్పించిన ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశారు. వాళ్ళు ఏమంటున్నారు? విశ్రాంతి దినాన్ని మాత్రం పైకి హైలైట్ చేసి విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు. అప్పుడు ప్రభు అన్నాడు, వెలిచూపును బట్టి, అంటే చిన్న చూపు చూడకూడదు. నువ్వు బైబిల్ జ్ఞానవంతుడు అయినా, నువ్వు యాజకుడు అయినా, నువ్వు నాయకుడు అయినా, నువ్వు ఎలాంటి వాడు అయినా, నీ పరిజ్ఞానాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చకూడదు. నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడకూడదు అంటున్నాడు ప్రభు. దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, చాలా మంది వారికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి, వారి బ్యాక్గ్రౌండ్ని బట్టి, వారి స్థాయిని బట్టి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా తీర్పు తీరుస్తూ ఉంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అది తప్పు అని ప్రభు ఖండిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘములో కూడా ఈ లోటు మనకి కనబడతా ఉంది. కొరింథీ సంఘములో కూడా ఇలాంటి ఒక లోటు కనబడతా ఉంది. సంఘం అంతా బాగానే ఉంది, కానీ ఆ సంఘములో ఉన్న ఒక లోటు ఏమిటంటే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము, ఎన్నవ అధ్యాయం అండి? 5వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 6వ వచనములో ఏమన్నాడు అంటే, వెలుచూపవలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. మనం ఎలా నడవాలి? వెలుచూపు, ఎవరిని కూడా నువ్వు తక్కువ చూపు చూడకూడదు. సంఘము దేనిని బట్టి నడవాలి? డబ్బున్న వాళ్ళ దగ్గర ఒకలాగా, డబ్బు లేని దగ్గర ఒకలాగా, అధికారం ఉన్న వాళ్ళని ఒకలాగా, అధికారము లేని వాళ్ళ దగ్గర ఒకలాగా. అర్థమైందా? సంఘంలో ఇలాంటి భేదాలు ఉన్నాయా? ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయా? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఎవరైనా మందిరానికి రాలేదనుకోండి, కానుకిచ్చే వాళ్ళు అయితే 10 సార్లు ఫోన్ చేస్తారు. పాస్టర్ గారు, అమ్మ రాలేదే, ఎందుకు రాలేదు కదా? అవసరమైతే కారు వేసుకుని ఎందుకు రాలేదు ఫలానా ఆయన, ఎందుకంటే బాగా చెప్పలే ఇస్తాడు. ఆవిడ ఎందుకు రాలేదు, బాగా ఇస్తుంది. అదే చిన్నది ఒక పేదవాడు చిన్న కార్యక్రమం పెట్టుకుంటే, ఖాళీ లేదమ్మా, పోతు నువ్వు క్యారేజ్ ఎట్టేస్తావా? ఏమిటేస్తావు? క్యారేజ్ ఎట్టే తిన్నావు. అక్కడ డబ్బున్నవాడు ఇంటి కదా అనకూడదు, కానీ లేనోడు ఇంటి కదా క్యారేజ్ ఎట్టే. ఎంత దౌర్భాగ్యపు పరిస్థితో, ఎంత దిక్కుమాలని పరిస్థితో, ఎంత నీచమైన సంస్కృతి సంఘంలో రాజ్యమేలుతోందో అలాంటి నీచమైన సంస్కృతిని బైబిల్ ఖండించింది. వెలుచూపును బట్టి తక్కువ చేసి ఎవరిని చూడక అందరూ ఒకే విశ్వాసములో నడుచుకొనుచున్నారు. ఎలా నడుస్తున్నారు? ఎక్కువ తక్కువ భేదం లేదు, రంగు భేదం లేదు, కుల భేదం లేదు, ఇంటి పేరు భేదం లేదు, ఊరు భేదమా లేదు. మా వీధులే, మా వీధులు ఎడితేనే మేము వస్తాము, వీధి భేదం లేదు. అందరూ ఒకే విశ్వాసములో ఉండాలి. వెలుచూపు అంటే చిన్న చూపు చెప్పాలి కూడదు. ఎందుకంటే మనందరి విశ్వాసము ఒకటే. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరి పట్ల తక్కువ ఆలోచనలు ఉండకూడదు. ఎంత క్లియర్గా వాక్యం చెబుతా ఉందో దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఆదిమ సంఘము పరిస్థితులు ఎలాగన్నా చూడండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళతారు, నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి మాకు పడదండి. ఏం పడదంట? వాళ్ళకి మాకు పడదండి. గోదాట్లో పడవచ్చు కదా. అలాంటప్పుడు ఏ గొడవ ఉండదు. వెలుచూపు, చిన్న చూపు చూపే స్వభావం, ఇతరులను అవమానపరిచే స్వభావము, ఇతరులను కించిపరిచే స్వభావము, ఇతరుల పట్ల లెక్కలేని స్వభావము. ఒక ఆయన అంటున్నాడు, ఒక దైవజనుడు, ఫలానా కుటుంబం రావట్లేదంటే పో అని ఉండాలి. వల్ల ఏ ఉపయోగం లేదు. నీ వల్ల ఉందా ఉపయోగం? ఒక ఆత్మ దేవుని దృష్టిలో చెప్పాలి ఎంతో, చెప్పండి,
విలువైనది. కానీ డబ్బున్న ఆత్మకు ఉన్న విలువ ఈ భూమి మీద చెప్పాలి మీరే. డబ్బు లేని ఆత్మకు హాస్పిటల్కి వెళ్ళామనుకో ముందేమంటాడు? కట్టు అంటాడు లేదా? డబ్బు కడితేనే ఏం జరుగుద్ది? వైద్యము. కానీ కొంతమంది ఉన్నారు డబ్బు కట్టకపోయినా వైద్యము చేసే గొప్ప డాక్టర్లు కూడా ఉన్నారు దేవుడు. ఆనాటి సమాజము వెలుచూపు చూపే తత్వం, అంటే చిన్న చూపు చూసే సంఘ స్వభావం ఉన్నప్పుడు పౌలు అన్నాడు, మనము వెలుచూపును బట్టి కాదు, విశ్వాసమును బట్టి మనము నడవాలి. విశ్వాసమును బట్టి సంఘములో మనం ప్రయాణం చేయాలి. విశ్వాసాన్ని బట్టి మన సంఘములో నిలబడాలి. సంఘములో ఏ భేదమో ఉండకూడదు. అందరూ ఒక్కటే, అందరూ సమానమే అనే అద్భుతమైన సత్యాన్ని లేఖనం మనకి బోధిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. ఇంతకీ ఈ షోలమ్మితి నేను నల్లగా ఉన్నాను అని ఎందుకు చెబుతా ఉందని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఆ కింద మాటలో అంటుంది, నాకు ఎండ తగిలిందట. ఏం తగిలింది? ఎండ. ఏం తగిలిందట? ఎండ తగిలిందని ఆ అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని బిడ్డలారా. మనం ఆలోచన చేసినప్పుడు ఎండ శ్రమలకు, బాధలకు, అవమానానికి గుర్తుగా కనబడతా ఉంది. శ్రమలు, బాధలు, ఇబ్బందులు మనల్ని ఏం చేస్తాయంటే కృంగదీస్తాయి, మనల్ని బలహీనను చేస్తాయి, మనల్ని అవమాన పరుస్తాయి. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఎండ తగిలి తనలో ఒక లోపం ఏర్పడింది, రంగు మారిపోయింది. ఏం మారిపోయింది? ఎండ తగిలి రంగు మారిపోయింది. బాధలు మన జీవితాల్లో ఎన్నో మార్పులను తెస్తాయి. శ్రమలు మన జీవితంలో ఎన్నో మార్పులను తెస్తాయి. అవమానం మన జీవితంలో ఎన్నో మార్పులను తెస్తాయి దేవుని బిడ్డలారా. ఒకవేళ మన జీవితంలో అనేక అవమానాలు, అనేక మార్పులు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించేవాడే తప్ప ద్వేషించేవాడు కాడు అని లేఖనము చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. ఇజ్రాయేలు జాతి చరిత్రకు మూల పురుషుడుగా అబ్రహాము కనబడతాడు. అబ్రహాము తర్వాత ఇసాకు కనబడతాడు. ఇసాకు తర్వాత యాకోబు కనబడతాడు. యాకోబు తర్వాత దేవుని బిడ్డలారా యేసేపు కనబడతాడు. యేసేపు ఆదికాండం చివరి అధ్యాయాలకు వస్తే ఎవరు కనబడతారు మనకి? యేసేపు. యేసేపు జీవితాన్ని మనము చూస్తే దేవుని బిడ్డలారా శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, ఇబ్బందులు అనుభవించాడు. ఒక అద్భుతమైన మాట యేసేపు గురించి బైబిల్లో వ్రాయబడింది. 105వ కీర్తన అనుకుంటాను. 105వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట యేసేపుని గురించి వ్రాయబడింది. 18వ వచనం అంటాడు, వారు సంఖ్యల చేత అతనిని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణములను బాధించెను. 13 సంవత్సరాలు మహాభయంకరమైన శ్రమలు అనుభవించాడు యేసేపు. శరసాల జీవితం అనుభవించాడు, సంఖ్యల జీవితం అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు. ఎన్ని బాధలు! 13 సంవత్సరాలు బాధలు బాధలు బాధలు. గ్యాప్ చెప్పలే లేదు. 13 సంవత్సరాల తర్వాత యేసేపు ఐగుప్తు దేశానికి అధికారిగా చేయబడ్డాడు. 50 సంవత్సరాలు తిరిగిలేని జీవితాన్ని జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు. శ్రమలు ఎంతకాలం వచ్చాయి చెప్పాలి? శ్రమలు ఎంతకాలం? 13 సంవత్సరాలు. దీవెన ఎంతకాలం? కానీ మనం ఏం చూస్తామంటే శ్రమలే చూస్తాం. 13 సంవత్సరాల శ్రమ జీవితాన్ని 54 సంవత్సరాల మహిమ జీవితానికి దేవుడు మార్చగలడు. మన జీవితాల్లో కూడా తుఫానులు వస్తాయి, మన జీవితాల్లో కూడా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, మన జీవితాల్లో నిందలు వస్తాయి, అవమానం వస్తుంది, నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, అవసరమైతే శరసాల జీవితం కూడా వస్తుంది. కానీ దాని వెనకాల మహిమ కలిగిన జీవితం ఉందని లేఖనము చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. ఎండ తాకిడి వల్ల, ఎండ యొక్క ప్రభావం వల్ల షోలమ్మితి తన రంగును కోల్పోయింది,
తన ఆకారాన్ని కోల్పోయింది. అయినప్పటికీ ఆమెలో ఉన్న లోటును బట్టి, లోపాన్ని బట్టి ఏం పొందింది అంటే ఆ సొలొమోను నగరిలో అందరికంటే ఉన్నతమైన ప్రేమను చెప్పలే సంపాదించుకుంది. మన జీవితాల్లో కూడా ఎన్నో లోటులు, ఎన్నో లోపాలు మన జీవితంలో కనబడతాయి దేవుని బిడ్డలారా. కానీ దేవుని కొరకు నమ్మకముగా నిలబడినప్పుడు, నిందల మధ్య, అవమానాల మధ్య, హేళన మధ్య నమ్మకంగా నిలబడినప్పుడు, కొన్ని సందర్భాల్లో మనలను అవమానపరిచేవారు ఎవరో తెలుసా? చెప్పాలి ఎవరో? మన ఓ మాట చూపిస్తాను నేను మీకు. షోలమితి ఆ రీతిగా అవమానపరచబడ్డానికి కారణం ఎవరో తెలుసా? 6వ వచనం అంటాడు, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలగత్తిగా. కానీ వాస్తవంగా నాకంటూ ఒక సొంత తోట ఉంది. ఒక తోటకు నేను యజమానురాలిని. ఎవరిని నేను? చెప్పాలి. ఒక తోటకు నేను యజమానురాలి. కానీ నన్ను ఏం చేశారు? నా కుటుంబము నన్ను ఒక కావలిగత్తిగా మార్చేశారు. ఎవరో? నా అన్నలు. ఎందుకు? నా మీద కోపం. చాలా సందర్భాల్లో మనుషులు మన మీద పగబెట్టి, మనుషులు మన మీద కోపాన్ని పెట్టుకుని మనలను అమ్మివేస్తారు. యేసేపును అమ్మునట్లుగా మనల్ని అమ్మివేస్తారు, మనల్ని అవమానపరుస్తారు. కానీ అమ్మివేయబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు మీరు గమనించాలి, యేసేపు తన నమ్మకత్వాన్ని చెప్పండి కోల్పోలేదు. ఆ నమ్మకత్వాన్ని బట్టి యేసేపు పోతీఫరు ఇంట్లో ఆశీర్వదించబడ్డాడు. తర్వాత జైల్లోకి వెళ్ళాడు. అక్కడ కూడా దేవుని దయను పొందుకున్నాడు. అక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు సామ్రాజ్యములోనికి వచ్చాడు. అంటే నమ్మకమైన వాడిని దేవుడు దీవిస్తాడు. మనుషులు మనల్ని అమ్మవేయచ్చు, మనుషులే మనల్ని గెంటి వేయచ్చు, కుటుంబీకులే మన జీవితాన్ని నాశనము చేయవచ్చు. కానీ ఆ నాశనపు స్థితిలోకి వెళ్ళిన మనము నమ్మకముగా ఉండాలి. షోలమితి ఒక తోటకు పనిగత్తిగా ఉంది. ఎవరిదా తోట అంటే సొలొమోను గారి తోట. నేను యజమానురాలును కదా, నేను ఈ తోటలో పనిచేయడం ఏంటి అని అనుకోలేదు. నమ్మకంగా అప్పగించబడిన ఆ పనిని చేసింది ఎవరో? షోలమితి. ఆ తోటను చూడడానికి వచ్చిన సొలొమోను ఆమె పనిని చూసి ఆమెను ప్రేమించాడు. దేని చూసి? ఆమె యొక్క నమ్మకత్వాన్ని చూసి. సొలొమోను తోటలో ఆమె చేసిన నమ్మకమైన పరిచర్యను చూసి, ఆ తోట పట్ల ఆమెకున్న బాధ్యతాయుతమైన స్థితిని చూసి సొలొమోను ఆమెనేం చేశాడు? ప్రేమించాడు. దేవుడు కూడా దేవుని పనిలో, సంఘములో, సమాజములో మనము కూడా ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పని, పాటలు పాడడంలో నమ్మకంగా, ప్రార్థన చేయడంలో నమ్మకంగా, సువార్త చేయడంలో నమ్మకంగా, దేవుని సమస్త కార్యాలు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఏం చేస్తాడంటే ఫలింప చేస్తాడు. షోలమితిలో ఏం కనబడతా ఉందంటే తన అన్నదమ్ములు తినను పనిగత్తిగా మార్చిన ఆ పనిలో ఆమె నమ్మకత్వాన్ని కలిగి ఉంది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు కూడా మనం ఏం కోల్పోకూడదో తెలుసా? నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. యేసేపు తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టలా. అయ్యో నేను జైలు పాలైపోయాను, నా అన్నదమ్ములను నమ్మేశారు, తర్వాత మంచి ప్లేస్ దొరికింది, ఆ ప్లేస్ టెంపరీ అయిపోయింది, మరలా నేను అక్కడికి వచ్చేటప్పుడు శరసాల జీవితానికి వచ్చేసాను, సంఖ్యలతో నేను బంధింపబడ్డాను అని అనుకోలేదు. ఆ శరసాలలో కూడా ఎలాగున్నాడంటే నమ్మకముగా ఉన్నాడు. షోలమితి జీవితము ఇజ్రాయేలు చరిత్రను మనకు ఎంతో స్పష్టంగా చూపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అందులో యోసేపు జీవితము చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. నమ్మకత్వాన్ని దేవుడు చూచి ఆశీర్వదించేవాడు అని లేఖనం చెబుతా ఉంది. వాస్తవంగా అన్నదమ్ములు ఆమెను ప్రేమించాలి. ఒకే ఒక చెల్లి,
ఆమెను గౌరవించాలి, ఆమె కొరకు నిలబడాలి. ఎందుకంటే 133వ కీర్తనలో అన్నాడు కదా, అహరోను గురించి మాట్లాడుతూ. ఎవరి గురించి? అహరోను ఎవరు? యాజకుడు. ఐక్యత. ఏ ఐక్యత? ఆ ఐక్యతకు సాదృశ్యం ఎవరు అంటే ఇజ్రాయేలు ప్రజలు. ఏ ప్రజలు చెప్పండి? ఇజ్రాయేలు ప్రజలు. ఐక్యత గురించి 133లో మాట్లాడుతూ సహోదరులు అన్నాడు. అంటే ఇజ్రాయేలీలు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు. నేటి దినాల్లో కుటుంబాలలో ఏమి లేదంటే ఐక్యత లేదు. కుటుంబంలో ఐక్యత లేనప్పుడు సంఘంలో ఉంటుందా? చెప్పలే. ఎందుకు? ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళే ఎక్కడికి వస్తారు? మాట్లాడలేదండి, సంఘంలోకి వస్తారు. అవునా? కుటుంబంలో ఐక్యత లేనప్పుడు, కుటుంబంలో అన్నదమ్ములకి భార్యాభర్తలకు కూడా ఐక్యత లేదు, కుటుంబంలో పిల్లలకు ఐక్యత లేదు, కుటుంబంలో ఉన్న ఏ బంధాలకు ఐక్యత లేనప్పుడు వాళ్ళు మందిరానికి వస్తే ఆ సంఘములో చెప్పండి ఐక్యత ఉంటుందా? ఐక్యత లేని కుటుంబం వచ్చింది అనుకోండి, ఐక్యత లేని భర్త వాక్యం చెప్తున్నాడు అనుకో, భార్య అంటది, భార్యను చూసుకోవడం రాదు కానీ బాగానే బోధిస్తున్నావు, భార్యని ప్రేమించడం రాదు కానీ బాగానే చెప్తున్నా అని భార్య అనుకుంటుంది. ఇప్పుడు భార్య ప్రార్థన చేస్తుంది అనుకో, భర్త అనుకుంటాడు, మూకుణ్ణి గౌరవించడం రాదు కానీ మై కట్టుకుని బాగానే ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు కోడలు అంటది, కోడళ్ళు ప్రేమించడం రాదు కానీ ఆ కన్నీటి ప్రార్థన కదా. ఇప్పుడు అత్తగారు అంటది, అత్తనైన నన్ను అమ్మలాగా చూడటం రాదు కానీ ఎంత భక్తి. కుటుంబంలో లేని ఐక్యత సంఘములో ఎలా వస్తుంది? కుటుంబంలో లేని ప్రేమ సంఘములో ఎలా వస్తుంది? కుటుంబంలో లేని సహవాసము సంఘములో ఎలాగా వస్తుంది? కుటుంబము కోపగించుకున్నారట. ఏ కుటుంబము? షోలమ్మితి కుటుంబము. కానీ షోలమ్మితి అన్నదమ్ముల మీద ఏమి చూపించలేదు? కోపాన్ని. రాజా సొలొమోనా, నన్ను ప్రేమిస్తున్నావు కదా, నా అన్నదమ్ములు నన్ను నా స్థాయిని దిగజార్చారు, నన్ను పనిగత్తుగా మార్చారు, నా అన్నదమ్ములు వేసాయి అంటే ఏం చేస్తారు ఇప్పుడు సొలొమోను? ఈ మీద ఉన్న ప్రేమను బట్టి అట్లదేంటి వేసేస్తాడు. కానీ అలా చెప్పలే, అలా మాట్లాడలే కదా, అలాగా అనలే. ఎవరు చెప్తుంది మాటలు? యెరూషలేము కుమార్తెలకు చెబుతా ఉంది. అసలు నేను ఈ కావలగత్తిగా మారడానికి కారణం ఎవరో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా అన్నదమ్ములే నా మీద కోపించి నన్ను ఈ పనికి అప్పగించారు. ఈ పని చేయకుండా నేను పారిపోవచ్చు, కానీ నేను అలాగా చెయ్యను. నేను నాకు అప్పగించిన పనిలో నేను నమ్మకముగా ఉంటాను. ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాల. దేవుని పనిలో నమ్మకమైన పాత్రగా నీవు ఉండాలి. దేవుని పనిలో నమ్మకమైన కుటుంబంగా నీవు ఉండాలి. దేవుని కొరకు నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు అప్పుడు షోలమ్మితిని పొగిడారట. ఎవరో? యెరూషలేము కుమార్తెలు, అంటే శత్రువులు. వాళ్ళు ఎవరో? షోలమ్మితికి ఎవరు? శత్రువులు పొగిడితే ఉంటది. ఒక ఆయన అన్నాడు, ఆ కిక్కే శత్రువులు నిన్ను పొగడాలి. నిన్ను అవమానపరిచిన వారు నిన్ను పొగడాలి, నిన్ను హేళన చేసిన వారు నిన్ను పొగడాలి, నిన్ను గేలు చేసిన వారు నిన్ను పొగడాలి, నిన్ను కించపరిచిన వారు నిన్ను పొగడాలి, నీ విలువ తీసిన వారు నిన్ను పొగడాలి. అంటే నీవు నమ్మకముగా చెప్పాలి, నమ్మకముగా ఉండాలి, నమ్మకమైన పాత్రగా జీవించాలని షోలమ్మితి యొక్క జీవిత చరిత్ర చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, తనకొక ద్రాక్ష తోట ఉన్నా తనకు అప్పగించిన పనులు ఎలాగుంది? నమ్మకముగా. నేనేంటి ఒక తోటకి యజమానిని, ఈ పని నేనెందుకు చెయ్యాలి? కూలి పని. ఏ పని? ఈ కూలి పని నేనెందుకు చెయ్యాలి అని అనుకుందా? లేదు, నాకు అప్పగించిన పనిని నేను చేస్తాను. తనకు అప్పగించిన పనిని చేసి సొలొమోను రాజు యొక్క ప్రేమను ఆమె సంపాదించుకుంది. దేవుని సంఘములో
దేవుని సమాజంలో దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు అద్భుతంగా ఉంటాయని లేఖనం మనకి ఎంతో స్పష్టంగా బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ 6వ వచనంలో ఏమని మాట్లాడుతుందో తెలుసా? నన్ను ద్రాక్ష తోటకు కావలగెత్తిగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయక పోతిని. నా సొంత తోట గురించి నేను ఆలోచించలేదు, కానీ నాకు అప్పగించిన తోట సంగమునకు గుర్తుగా కనబడతా ఉంది. దేని గుర్తు చెప్పాలి? సంగమునకు గుర్తుగా కనబడతా ఉంది. వ్యవసాయానికి గుర్తుగా కనబడతా ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగింపుకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త మనందరికి తెలిసిన మాట. నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఒక వ్యవసాయ వనాన్ని లేఖనం బోధిస్తూ ఉంది. ద్రాక్ష తోట ఎవరు అంటే సంఘము. ద్రాక్ష తీగలు ఎవరు అంటే సంఘము. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, సంఘములో మనమందరము అంటుకట్టబడ్డాం. ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తుకు. సంఘములో ఉన్న మనము ఎలా ఉండాలి అంటే నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. మీరు గమనిస్తే ప్రపంచముల్లో గొప్పవాడు ఎవరు అని కొడితే మీరు గమనిస్తే ఎవరు వస్తుంది అంటే యూదులే వస్తారు. ఎవరు? ప్రపంచములో జ్ఞానవంతులు ఎవరు? ప్రపంచములో గొప్పవారికి ఇచ్చే ఒక బహుమతి ఉంది, నోబుల్ బహుమతి. ఏ బహుమతి? నోబుల్ బహుమతి. ప్రపంచములో ఎవరికి ఏ దేశానికి నోబుల్ బహుమతులు వచ్చాయని కొట్టారనుకోండి, 100 ఉంటే అందులో 80 ఎవరికి ఉంటాయి? యూదులకే ఉంటాయి. మీరు గూగుల్లో కొడితే ఇప్పటి వరకు 1000 నోబుల్ ప్రైజులు ఇస్తే అందులో 800 గ్యారంటీగా ఎవరికి ఉంటాయి? యూదులకే ఉంటాయి. దేవుని బిడ్డల, కారణము దేవుడు వారిని అంతగా ఆశీర్వదించాడు. దానికి అనేకమైన కారణాలు లేఖనాల్లో ఉన్నాయి. వారికి దేవుడు ఒక మాట చెప్పాడు. యూదులకు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడో ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయంలో అంటున్నాడు, ఇదిగో మీరు కానాను దేశానికి వెళ్ళబోతున్నారు. ఎక్కడికి వెళ్ళబోతున్నారు? కానానికి మీరు వెళ్ళబోతున్నారు. ఆ దేశపు పంటను మీరు తింటారు. ఆ దేశంలో మీరు వ్యవసాయము చేస్తారు. ఆ దేశంలో మీరు పంటలు పండిస్తారు. ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ఒక మాట చెప్పాడు. ఏం చెయ్యాలి? 2వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలో ప్రథమ ఫలములు తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరముగా ఏర్పరచుకొని స్థలములకు వెళ్ళాలి అన్నాడు. ఇదిగో నేను నీకు పాలు తెల్లు ప్రవహించే దేశాన్ని ఇవ్వబోతున్నాను. అక్కడ నేను నీకు ఇవ్వబోతున్న ఫలములు, పంటలు, మొట్టమొదటి ఫలాన్ని అక్కడ తేవాలి. నువ్వు దేవుని మందిరానికి తేవాలి. తింటాడేంటి దేవుడు? మాట్లాడలేదేంటి? ఎక్కడన్నా తిన్నాడా? చెప్పండి. దేవుడు ఎక్కడైనా తిన్నాడా? ఏమైనా తిన్నాడు? మాంసం తిన్నాడా? పళ్ళు తిన్నాడా? మరి ఎందుకు తెమ్మన్నాడు? చెప్పాలి. దైవ సేవకులకి ఇవ్వమని. వెరీ గుడ్. ఇంకా చెప్పాలి. మాట్లాడలేదు ఎవరు? ఎందుకు తెమ్మన్నాడు దేవుడు? ఎందుకు తెమ్మన్నాడు? విస్తారంగా ఫలించడానికి. వెరీ గుడ్. ఇంకా మాట్లాడలేదు. ఎందుకు తెమ్మన్నాడు? చెప్పలే. ఎందుకు తెమ్మన్నాడు? ఎందుకు తెమ్మన్నాడు అంటే దేవుని బిడ్డలారా, నీవు సంపాదించే ప్రతి దానిలో నేనే మొదటి స్థానములో చెప్పలే ఉండాలి.
కాబట్టి తెమ్మన్నాడు. అది ఆజ్ఞ, ఆయన తినటానికి కాదు, లేకపోతే నువ్వేమైనా సొంతంగా తయారు చేసావని కాదు. మామిడి చెట్టు నువ్వేమైనా వేసావేటి? నువ్వు వేయలేదు కదా. జాన్ చెట్టు నువ్వు వేసావా? నువ్వు వేయలేదు. ఆయన కావాలంటే తినలేదా? తినడానికి ఆయనకి శరీరము ఉందా? ప్రథమ స్థానము ఇవ్వాలి అని ఇస్తారో లేదో అని మీరు గమనించండి దేవుని బిడ్డలారా కదా. ప్రథమ స్థానము ఎక్కడ స్టార్ట్ అయింది? ఇచ్చే విషయము దగ్గర స్టార్ట్ అయింది. ఆ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ప్రథమ స్థానం ఇచ్చే విషయంలో యోధా జాతి ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. అందుకనే ఆ ప్రథమ స్థానాన్ని ఫిల్ చేయడానికి ప్రథమ ఫలముగా ఎవరు వచ్చారు చెప్పండి? ప్రథమ ఫలముగా ఎవరు వచ్చారు చెప్పలే? ప్రభువు అయిన యేసు క్రీస్తు. అంటే ప్రభువు తింటాడని తెమ్మని చెప్పలే. లేకపోతే సేవకుల కోసము కూడా అది కాదు. సేవకులకి 10% ఇవ్వాలి. ఎందుకు? వాళ్ళకి అదే జీవన ఆధారం. కానీ ప్రథమ ఫలము సేవకుడికి కాదు, సేవకుడు కొరకు కాదు. ప్రథమ స్థానం ఇవ్వాలి అనడానికి రుజువుగా నీ చేతికొచ్చే ఆ మొదటి సంపాదన, ఆ మొదటి బహుమతి దేవుని దగ్గరికి తేవాలి అనేది నియమం తప్ప ప్రథమ ఫలము సేవకునికి కాదు, దేవునికి. దేవుడు తింటాడని కాదు. అసలు ప్రథమ స్థానం ఇస్తావా ఇవ్వవా? బాగా డబ్బు వచ్చాక ప్రథమ స్థానం దేవునికి ఇస్తావా ఇవ్వవా? మంచి ప్లేస్ వచ్చాక నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇస్తావా ఇవ్వవా? దావీదును దేవుడు ప్రేమించి సౌలును దేవుడు ఎందుకు ద్వేషించాడో తెలుసా? తేడా తెలుసా మీకు? చాలా తేడాలు ఉన్నాయి. అందులో ఒకటి, దావీదు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు, సౌలు తన జ్ఞానానికి ప్రథమ స్థానము ఇచ్చాడు. అది తేడా. ఇక్కడ ప్రథమ ఫలం ఎందుకు తేవాలి అంటే, నీవు దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నావు అనడానికి గుర్తుగా తేవాలి. తేకపోతే దేవుడిని నేమ అండో ఏమని అంటాడా? దాని ప్రతిఫలం వేరేగా ఉంటుంది అంతే. దాన్ని ఇంకా మనం ముందుకు వెళితే మీకు బాగా అర్థం అవడానికి ఒక సన్నివేశం చెబుతాను. కరువు వచ్చింది రాజుల కాలంలో. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనములో సారేపతిలో చాలా మంది ఉన్నారండి వెధవరాళ్ళు. కానీ ఒక వెధవరాలి దగ్గరికి ఏలియా వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా ఇంట్లో ఏముంది అంటే, నూనె ఉంది, పిండి ఉంది అని చెప్పింది. ఆ నూనె పిండి కేవలం నాకు నా కొడుక్కి మాత్రమే చెప్పలే, సరిపోద్ది, కాబట్టి మేము తినేస్తాము అన్నప్పుడు ఏలియా, అయితే పని చేయమ్మా, అట్టేసి ముందు నీ కొడుకెట్టు, నువ్వు ముసలిదానివే, నేను మన భాషలో నేను కూడా ముసలోడినే, మనం ఎంతకాలం ఉంటామో తేల్దాం. ఎవరు కట్టాలి ఇప్పుడు? కొడుక్కి పెట్టు అన్నాడా? అనలేదు. అమ్మా కరువులో ఉన్నాం కదా, మొదటి 2 పట్రా, నీకో సగం నాకో సగం, ఇంకా వయసులో ఉన్నాడు కదా, ఆడు ఆకలితో ఉండగలడు, నువ్వు నేను చెప్పలే ఉండ అన్నాడా? అనలేదు. రొట్టేసి మొట్టమొదటిగా నాకు ప్రథమ స్థానం, అప్పము మొదలు చేసి నా దగ్గరకు తీసుకురా, 13వ ప్రథమ స్థానం. దాని అర్థం ఇంక 2-3 రొట్లు అవ్వా, పెద్ద పెద్ద రొట్లు ఎక్కలేదు, చిన్న చిన్న రొట్లు వేసినా చాలు. ప్రథమ స్థానం గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ స్థానం కరువులో కూడా, కష్టములో కూడా, ఇవ్వలేని స్థితిలో కూడా. ఒకరికి 10,000 వస్తుంది జీతం, ఆ 10,000 సరిపోకుండా ఇంకొక 5,000 అప్పు చేస్తున్నారు ప్రతి నెల. నాకు తెలుసు, ఒక కుటుంబం ఉంది మన సంఘంలోనే, ప్రతి నెల 10,000 జీతం, కానీ వాళ్ళు బతకడానికి ఒక 5,000 అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ గొప్ప ఉద్దేశం, గొప్ప కృప ఏంటంటే, మొట్టమొదటిగా 1,000 రూపాయలు తెచ్చి నాకు ఇచ్చి, అప్పుడు దాకా ఆ 9,000 ముట్టుకోరు వాళ్ళు. మిగిలిన డబ్బులు అప్పు చేసుకుని ఇబ్బంది పడతారు. ఒకవేళ ఈరోజు అప్పులతో ఉండవచ్చు, కానీ దేవునికి ఇచ్చే ప్రథమ స్థానాన్ని దేవుడు మరిచిపోయేవాడు కాడు. ఆయన సిగ్గుపరిచేవాడు కాదు, ఆయన అవమానపరిచేవాడు కాదు, ఆయన చిన్న చూపు చూచేవాడు. అప్పులలో కూడా ప్రథమ స్థానము. కరువులో ఏ స్థానం ఇచ్చింది ఆమె?
కరువులో కరువులో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, అప్పులో, ఆర్థిక ఇబ్బందులలో, నష్టములో, కష్టములో నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే ఆ ప్రథమ స్థానాన్ని బట్టి ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఆ ఒక్కరోజు ఇచ్చిన ప్రథమ స్థానము 3.5 సంవత్సరాలు తనను తన బిడ్డను చెప్పాలి పోషించింది. అప్పుల భారములు, ఆర్థిక సమస్యలు, వేదనకరమైన పరిస్థితులు, బాధలో చాలా మంది అంటారు మనసు బాగలేదని రాలేదని అంటారు. ఏం బాగలేదట? మనసు బాగాలేనప్పుడే పరమస్థానం ఎవరికి ఇవ్వాలి? ఎస్, మనసు బాగాలేనప్పుడే, జ్వరముతో ఉన్నప్పుడే, రోగిగా ఉన్నప్పుడే, కష్టంలో ఉన్నప్పుడే, దౌర్భాగ్యంలో ఉన్నప్పుడే, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే ప్రథమ స్థానాన్ని నువ్వు దేవునికి ఇస్తే ఆయన మరిచిపోయేవాడు కాడు. నమ్మదగిన దేవుడు దేవుని బిడ్డలారా. యూదుల చరిత్ర ఒక అద్భుతమైన పాఠం కనబడతా ఉంది. షోలమ్మితి తన పొలాన్ని పక్కన పెట్టేసి ఏ పొలానికైతే ఆమె పని చేయడానికి వెళ్ళిందో ఆ పొలానికి ఆమె ప్రథమ స్థానము చెప్పాలి ఇచ్చింది. ముందు నా పొలాన్ని చక్కబెట్టుకుని నా పొలాన్ని బాగా ఎరువు అన్ని వేసి నా పొలానికి కావలసినవన్నీ చూసి అప్పుడు ఇక్కడికి వచ్చి పనిచేస్తాను అందా. అందులో తన పొలాన్ని పక్కన పెట్టి, దాని అర్థం ఏంటంటే మన వ్యక్తిగతమైన పనులు పక్కన పెట్టాలి. అదేంటి ఆదివారమే గుర్తొస్తాయి మనకు పనులు, ఆదివారమే గుర్తొస్తాయి మనకు పనులు, ఆదివారమే వస్తాయి సమస్యలు, ఆదివారమే వస్తాయి ఇబ్బందులు. కానీ ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టకాలములోను దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలిగితే ఆయన నీకు ప్రతిదానిలో ఏమిస్తాడు? ప్రథమ స్థానము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయనే ఎక్కడికి వస్తాడు? కోలమూరు వచ్చును, ఆయనే నీ ఇంటికి వచ్చును. నేను రాకపోయినా, సంఘం రాకపోయినా, మనుషులు రాకపోయినా, బంధువులు రాకపోయినా, స్నేహితులు రాకపోయినా, ఎవరు రాకపోయినా నువ్వు దేవుని దగ్గరికి ప్రథమ స్థానం ఇవ్వడానికి వస్తున్నావు కదా. కష్టంలో వస్తున్నావు, ఇబ్బందుల్లో వస్తున్నావు. దేవుడు అంటాడు, అమ్మా నీ ఇంటికి ఎవరు రాకపోయినా నేను వస్తాను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు దేవుడు. ప్రథమ స్థానము దేవునికి ఇచ్చే విషయంలో ప్రథమ స్థానం ఇచ్చిన వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. కొత్త నిబంధనలో మరొక రకంగా చెప్పాడు, చాలా విచిత్రంగా ఉంటుంది అది. పాత నిబంధనలో 10వ వంతు ఇమ్మని చెప్పిన దేవుడు, పాత నిబంధనలో నాకు ప్రథమ స్థానం ఇమ్మని చెప్పిన దేవుడు, కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఇచ్చే విషయంలో ఒక అద్భుతమైన మార్గాన్ని బోధించాడు. ఏమిటా మార్గం అంటే ఆ మార్గం చదువుకుని మనము ముగించేసుకుందాం దేవుని బిడ్డలారా. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పని విషయంలో ఎలాగ ఉండాలి అంటే దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనందరికీ తెలిసిన మాట, 9వ అధ్యాయము 7వ వచనం అంటాడు, నీవు దేవునికి ఇచ్చే విషయంలో సనుగు కొనకుండా. ఏమనకుండా? సనుగు కొనకుండా. ఒకటి సనుగుడు, రెండవది బలవంతము, మూడవది ఉత్సాహము. 3 విషయాలు చెప్పాడు ఇచ్చే విషయంలో. ఏ విషయంలో? దేవునికి ఇచ్చే విషయంలో 3 చెప్పాడు. 10% ఇమ్మన్నాడా? ఏమల్లా నీ హృదయములో అనుకోమన్నాడు. ఏమన్నాడు చెప్పండి? హృదయములో అనుకోమన్నాడు. ఏమనుకున్నాడు? హృదయములో అనుకో. ఎలా అనుకోవాలి? ఉత్సాహంగా. అబ్బాయి పెళ్లి చేయాలి అనుకని ఎలా అనుకుంటావు? ₹1,00,000 చేద్దాం అనుకుంటావా? మళ్ళీ మనమాట చెప్పాలి. అబ్బాయి బర్త్డే చేయాలి అంత బేబమ్మ. ఇప్పుడు నెక్స్ట్ మంత్ తుఫాన్ వచ్చినా ₹1,00,000తో నో కాంప్రమైజ్. ఎందుకు? ఉత్సాహంగా అనుకోవడం అంటే ఇది. ఉత్సాహంగా నేను ఇస్తాను దేవునికి. ఎలా అనుకోవాలి? నేను ఇస్తాను అని చెయ్యెత్తి ₹10 రాసుకోండి అంటావా? మాట్లాడలేదేంటి? నేను ఇస్తాను దేవునికి, 500 మందికి భోజనాలా, నేను దేవునికి ఇస్తాను. ఉత్సాహంగా చెయ్యెత్తి ₹100 రాసుకోండి. దేవుడు ఎంత లింక్ ఎట్టాడు చూడండి. 10% వద్దు నాకు, కానీ నువ్వు ఉత్సాహంగా ఎలాగివ్వాలి? ఉత్సాహంగా ఇవ్వాలి. 10% వద్దు నాకు. ప్రథమ స్థానము ఉత్సాహంగా ఇచ్చే విషయంలో సనుక్కోకుండా, బలవంతంగా కాకుండా ఉత్సాహముతో ఇవ్వాలి. ఉత్సాహముగా ఎలాగా ఇవ్వగలుగుతాం?
ఏమిస్తాం? చాలా మంది అంటారు మంచి మూడ్లో ఉన్నప్పుడు రాట్టిపోదాం అంటారు. ఏం మూడ్ అది అంటే బాగారా? మంచి మూడ్లో ఉన్నప్పుడు పని అయిపోతారు. దేవుడు కూడా ఎలాగేమన్నాడు నిన్ను? దేవుడు కూడా ఎలాగేమన్నాడు? మంచి మూడ్లో ఇవ్వాలని ఇచ్చేయడం అంటే ఉత్సాహంగా దేవునికి ఇచ్చేటప్పుడు దేవుడు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు 10 రూపాయలు ఇస్తావా, 5 రూపాయలు ఇస్తావా, రూపాయే ఇస్తావు. వెధవరాలు 2 కాసులే. ఎంత? అక్కడ మీరు చదవండి, చాలా మంది ధనవంతులు బోల్డ్ డబ్బేశారు, కానీ ఆయన 2 కాసులు ఎలా వేసింది? ఉత్సాహముగా. నేను ముగిస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా. షోలమ్మితి ధనవంతురాలు, ఎందుకంటే ఆమెకి ఏముంది? ఒక ద్రాక్ష తోట ఉంది. కానీ అన్నదమ్ములు ఆమెను ఎక్కడికి దిగజార్చారు? పనికత్తిగా మార్చివేశారు. ఆ పనిలో ఆమె నమ్మకంగా ఉండి సొలొమోను ప్రేమను సంపాదించుకుంది. సొలొమోను అంటున్నాడు, ఏమంటున్నాడు? సొలొమోను ఏమన్నాడు షోలమ్మితిని? స్త్రీలలో అసలు నీలాంటి వారు నా దేశములోనే ఎవ్వరూ లేరు. దేవుడు నిన్ను పొగడాలి.